శ్రీమద్ రామాయణము 64వ సర్గము. ఓ రంభ, తపోదీక్షలోనున్న విశ్వామిత్రుడు కామ మోహములకు లోనగినట్లుగా ప్రలోభ పెట్టవలసి ఉన్నది. దేవతలకు హితము గూర్చు ఈ మహత్కార్యమును నిర్వహించుటకు నీవే సమర్థురాలవు. ఇది నీకు కర్తవ్యము. ఓ రామ, ప్రతిభాశాలి అయిన దేవేంద్రుడు ఇట్లు పలుకగా, ఆ రంభ సురకార్యమును సాధించే విషయమున భయ సందేహములకు లోనై సిగ్గుపడుచు అంజలి ఘటించి ఆ సురరాజునకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓ దేవేంద్ర, ఈ విశ్వామిత్ర మహాముని మిగుల ముక్కోపి. తపస్సును భంగపరచుటకు పూనుకునిచో అతడు నన్ను తన క్రోధాగ్నికి గురిచేయును. అందులకు సందేహమే లేదు. అందువలన నేను భయపడుచున్నాను. కనుక నన్ను మీరే అనుగ్రహింపగలరు. ఓ రామచంద్ర, భయముతో వ్యాకులి అయి వణుకుచూ అంజలి ఘటించి ప్రార్థించుచున్న రంభతో ఆ సహస్రాక్షుడు ఇట్లనెను. ఓ రంభ, భయపడకము. నీకు అంతయో శుభమే జరుగును. ఇది నా ఆజ్ఞ. అనుసరింపుము. వసంత ఋతువునందు వృక్షముల అన్నియును నవ పల్లవములతో ఫలపుష్పములతో కనువిందు గావించుచుండును. ఆ సమయమున నేను మనోహరమైన కోకిలనై మన్మధునితో కూడి నీ చెంతనే ఉందును. ఓ రంభ, ఆకర్షణీయమైన రూపమును ధరించి తపమునరించుచున్న విశ్వామిత్ర మహర్షి చిత్తమును చెలింపజేయము. అంతటా రంభ ఇంద్రుని శాసనమును పాటించి పరమ ఆకర్షణీయమైన రూపము దాల్చెను. పిమ్మట ఆ సుందరి చిరునవ్వులు చిందించుచు విశ్వామిత్రుని ప్రలోభ పెట్టసాగెను. అప్పుడు ఆ మహర్షి మనోహరముగా ఆలపించుచున్న కోకిలి యొక్క స్వరమును విని ముగ్ధుడయ్యెను. ఆ సంతోషముతో అచ్చటనున్న రంభను చూచెను. ఆ కోకిల మధురధ్వనిని, రంభ యొక్క నిరుపమాన గానమును వినుట తోడను ఎదుటనున్న రంభను చూచుట వలనను ఆయనకు సందేహం కలిగెను. అంతటా ఆ మహర్షి అది అంతయు ఇంద్రుని పన్నాగమే అని గ్రహించెను. పిదప అతడు మిక్కిలి క్రుద్ధుడై రంభను శపించెను. ఓ రంభ, కామమును క్రోధమును జయించు ఇచ్ఛతో తపస్సు చేయుచున్న నన్ను నీ శృంగార చేష్టలతో గానముతో ప్రలోభ పెట్టజూచితివి. అందువలన ఓ దుష్టురాల, 10,000 సంవత్సరములు నీవు శిలవై పడియుండుము. ఇంద్రుని శాసనమును పాటించి ఆమె ఇట్లు ప్రవర్తించినది. వాస్తవముగా ఇందు ఆమె దోషం ఏమాత్రమూ లేదు అని భావించి పశ్చాత్తప్తుడై ఆ ముని ఇట్లనెను. నా కోప కారణముగా శాపమునకు గురి అయిన నీకు తపోబల సంపన్నుడును మహా తేజస్వియును అయిన వశిష్ఠుడు విముక్తిని ప్రసాదింపగలడు. ఇట్లు పలికిన పిమ్మట మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహర్షి తన కోపమును నిగ్రహించుకొనలేనందులకు మిక్కిలి పరితపించెను. ఆ మహర్షి యొక్క కఠోర శాప ప్రభావమున రంభ శిల అయ్యెను. మహర్షి రంభను శపించుచు పలికిన వచనములు విని ఇంద్రుడును మన్మధుడును అచ్చటి నుండి తిన్నగా వెళ్ళిపోయిరి. ఓ రామ, కోపమునకు లోనగుటిచే నా తపోబలము క్షీణించెను. ఇంద్రియములేమో ఇంతవరకును వశము కాలేదు అను ఆలోచనలో పడి ఆ మహా తేజస్వి యొక్క మనస్సునకు శాంతి కరువాయెను. తన తపశ్శక్తి తరిగిపోడ్చే ఆ మహాముని ఇట్లు సంకల్పించెను.
ఇక కోపమునకు ఏమాత్రము తావియ్యను. మననశీలుడనై ఉండెదను. వందల కొలది సంవత్సరములు ఊపిరి బిగబట్టి కుంభకములో ఉండెదను. తపోనిష్ట ఫలముగా నాకు బ్రహ్మత్వము సిద్ధించు వరకును ఇక ఎంతకాలమైనను ఇంద్రియములను అదుపు చేయుచు గాలిని పీల్చక ఆహారమును స్వీకరింపక శరీరమును శుష్కింపజేయుదును. నేనెంతగా తప్పించజేయుచున్నను నా తప ప్రభావమున నా శరీరావయములకు ఎట్టి ప్రమాదము ఉండదు. ఓ రఘునందన, పిమ్మట ఆ మునీశ్వరుడు లోకములో కన్ని విని ఎరుగని విధముగా తపోదీక్ష వహింతును అని ప్రతిజ్ఞ చేసెను.